ఇదే మాధవ్ గారు ఇదే ప్రశ్న చెంగల్రాయుడు గారు అడుగుతారు. చెంగల్రాయుడు గారు మీరేమో 6 నెలలు అయింది కదా, 7 నెలలు అయింది కదా, ఎందుకు ఇంత తొందర అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఎంతకాలం అయితే ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలు అయిందో అన్ని నెలల్లోనే గతంలో మేము హామీలు అమలు చేసినప్పుడు మాకు లేని ఇబ్బంది, మాకు లేని సమస్యలు మీకెందుకు వచ్చినాయి అని అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్తే. డిబేట్లో పాల్గొన్న మిగతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ముఖ్యంగా చాలా విషయాలు చెప్పాడు మాధవ్ గారు. ఆయన ఓపిక ఉంటే ఇదే సబ్జెక్ట్ మీదనే సపరేట్గా కూడా ఒక డిబేట్ పెట్టి ఇద్దరు మాట్లాడుకుంటే నేనే ఛానల్కి వస్తాను మాట్లాడదాం. ఒకటి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతుడు కాబట్టి ఓడిపోయినాడు. అంత అప్పులు ఇచ్చేసి 10 లక్షల కోట్లు అప్పులు ఇచ్చేసి దిగినాడు. ఇప్పుడు కానీ ఉంటే ఆయన బండారం బయటపడి ఉండేది. మేము కేంద్రంలో ఒప్పించి మెప్పించి ఏ విధంగా నిధులు తెచ్చుకుంటున్నాం, ఏ విధంగా విశాఖ ప్లాంట్కు 11,440 కోట్లు ఏ విధంగా తెచ్చుకోగలిగినాం, అవి నెక్స్ట్ స్టెప్లో మాట్లాడుకుందాం. ఆయన చెప్పటంలో 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు పెన్షను. దాన్ని అంచెల వారీగా సంవత్సరం తర్వాత 250 పెంచారు. మళ్ళీ 2 నెలలకు 250 పెంచారు. ఇంకా దిగిపోతారనగా ఒక 250 చేసి 3,000 ఇచ్చారు. మేము అడుగుపెట్టిన అధికారంలోకి వస్తానే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు అందరికీ కలిసి పాత బకాయిలతో కూడా మేము ఇస్తామని చెప్పాం. ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పాం. అది కూడా ఇచ్చి 7,000 రూపాయలు ఫస్ట్ టైమే ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశానికి దక్కుతుందని చెప్పేసి గోరంట్ల గారికి, ముద్దుగా మాధవ్ గారికి నేను చెప్తున్నా. రెండోది, వైన్ ఎక్కడా దొరకదు. ఒకవేళ వైన్ ఎక్కడన్నా దొరకాలంటే 5 స్టార్ హోటల్ అని దొరుకుతుంది, ఇంకేడ ఉండదు. మద్యపానం నిషేధం, పూర్తి నిషేధం అని చెప్పారు మహనీయులు, ఆ పార్టీ పెద్దలంతా. ఎక్కడన్నా ప్రభుత్వం బ్రాందీ విస్కీ అమ్మినటువంటిది ఇది ఉందండి? ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ఖాతాలో నుంచి ఫ్యాక్టరీల నుంచి ప్రభుత్వానికి వచ్చి ప్రభుత్వం అమ్ముకునింది బ్రాందీలు, విస్కీలు. లోయెస్ట్ గ్రేడ్ పనికిరానటువంటి ముందునంతా ఇచ్చి జనాన్నంతా కూడా ఆరోగ్యపరంగా నాశనం చేసి పెట్టింది ఆ ప్రభుత్వం. ప్రభుత్వ పరంగా లేకుండా ప్రైవేట్ పరంగా క్వాలిటేటివ్ ముందు అవసరమైనటువంటి వాళ్లకు ఇచ్చే విధంగా కూడా తీసుకున్నటువంటి ఘనత ఇది. 3, ఇసుక గురించి మాట్లాడుతున్నాడు మా మిత్రుడు. శాండు, ల్యాండు, వైను, మైను చేసిన దూరం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా దొరుకుతున్నది అన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఒక బీదవాడు ఇల్లు కట్టుకుంటే మినిమం 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మాధవ్ గారు ఇది గుర్తుపెట్టుకోండి. 20 లక్షల రూపాయల్లో మీ గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంట్ ఉన్నా, లేకపోతే వేరే గవర్నమెంట్ ఉన్నా 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నది. ఇసుక ఫ్రీ. ఇసుకను తోలే ట్రాక్టర్కు డీజిల్ పట్టాలంటే దాంట్లో ఇద్దరికీ వస్తుంది, కేంద్రానికి, రాష్ట్రానికి. మీరేం చేశారు? ఇసుకని అమ్మినారు, అమ్మి దోచినారు. పొరుగు రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్లో మీ ఇసుక ఇప్పుడు కూడా డంపింగ్ యాడ్స్ ఉన్నాయి. మీరు వస్తే నేను చూపిస్తాను. ఇసుక ఫ్రీగా ఇచ్చారు, థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పి రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచారు ఫ్రీగా ఇచ్చిన దానివల్ల. ఎవరు ఇల్లు కట్టుకోవాలా? మీరు ఇచ్చారు. ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు? సిమెంట్ రేట్ ఎంత పెంచారు? స్టీల్ రేట్ ఎంత పెంచారు? ప్లంబర్ రేట్ ఎంత పెంచారు? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సార్. మనకు కావాల్సింది మినిమం సౌకర్యాలు కల్పించి విద్య, వైద్యం, గృహ నిర్మాణం సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పిన దాన్ని నిబద్ధతతో పాటిస్తూ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంకా 2-3 చెప్పారు. ఇప్పుడు కొన్ని కేంద్రానికి, రాష్ట్రానికి కలిపి చేసుకునే పథకాలు PMGSY, ప్రధానమంత్రి PM కిసాన్ వై, ఇలాంటిది అనుసంధానం చేయాల్సినట్టు ఉగాది నుంచి వస్తుంది, తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్తున్నారు. సబ్జెక్టు మాట్లాడదాము. హామీలు ఎంతవరకు అమలు చేయగలుగుతారు? ఇప్పుడు వారు చెప్పింది మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చంద్రబాబు గారు ఒకసారి, రామకృష్ణ గారు, కపూర్ గారి దగ్గర కూడా మీరు చెప్పిన మాధవ్ గారు సార్, మీరు చెప్పిన మేము చెప్పిందే నేను చెప్తున్నా. మీరు చెప్పిన 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, డే 1 నుంచి ఇస్తున్నాం. ఒక్క నిమిషం మీరు ఆగితే నేను పెన్షన్ చేస్తా. 4,000
మాట్లాడదు ఏందో? వాళ్ళకి వాళ్ళ రాదా? objection ఏంటో? ఉండండి, ఒక్క నిమిషం, చెంగల్రాయుడు గారు వాళ్ళ objection ఏంటో నేను ఏంటో? మాట్లాడండి, మీరు వాళ్ళ మాట్లాడండి. objection ఏంటో? వాళ్ళ objection గారు, మీ దగ్గరికి ఒక్క మళ్ళీ నిమిషం, వస్తా. ఒక్క నిమిషం, అడ్వైస్ మీరు చెప్పుకుంటూ పార్లమెంటేరియన్ గా మీరు ఇంకా అదే ఒక పని పార్లమెంటేరియన్ గా ఒక్క నిమిషం, మీరు చెంగల్రాయుడు గారు. పెన్షన్ దగ్గర ఆగండి. తమరు పనిచేసిన పెన్షన్ వాడు దగ్గర ఒక్క గుర్తు నిమిషం చేస్తున్నా. ఆగండి. మీరు మాట్లాడండి, చెంగల్రాయుడు గారు, చెంగల్రాయుడు గారు. మమ్మల్ని మాట్లాడి మీరు ఉండండి. చెంగల్రాయుడు గారు తీసుకోండి పర్మిషన్. పెన్షన్ దగ్గర ఆగితే నేను చెప్తా. తీసుకోండి పర్మిషన్. మీరు 4,000 పెన్షన్ పెంచి మాట్లాడివ్వండి. 3-4 లక్షల పెన్షన్దారులను ఇప్పుడే మాట్లాడేదానికి మీకు లేదు. ఆగండి. ఇది మీరు అసెంబ్లీ ఆగండి. కాదు. మీరు ఇంకా ఈ చెప్పుకుంటూ పార్లమెంట్ కాదు, ఇది అబద్ధాలు. డిబేట్. చంద్రబాబు నాయుడు ఏ డిబేట్. రకంగా చెప్తున్నారో తమరు మీరు ఆ రకంగా మాట్లాడిన అబద్ధాలు చెప్తాను. చెప్తూనే పోతారు. నేను మాట్లాడింది ఒక్క నిమిషం, నేను మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ గారు, మీకు ఇస్తా ఆగండి. ఎవరు ఏ రకంగా అబద్ధాలు చెప్తారో నేను మీరు కూడా ఆ మాట్లాడింది రకంగా నేర్చుకో. అబద్ధాలు చెప్తూనే పోతారు. నువ్వు నేర్చుకో. మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ గారు, లాఠీ ఆగండి. చార్జీ తెచ్చుకోకుండా లాఠీ పట్టుకో. ఒక్క నిమిషం, చెప్పండి. ఒక్క నిమిషం. మాధవ్ గారు, చంద్రబాబు one by one మాట్లాడదాం. నాయుడు చెప్తా నేను. వన్ బై వన్ మాట్లాడదాం, వన్ బై వన్ మాట్లాడదాం. ఒక్కసారి చెంగల్రాయుడు గారు, లేదు, చంద్రబాబు నాయుడు ఎట్లా అబద్ధాలు చెప్తాడు శ్రీనివాస్ గారు. ఆయన ఒక్క నిమిషం, మాధవ్ గారు, మాధవ్ గారు, ప్లీజ్ 1 minute, ప్లీజ్ 1 minute. చెంగల్రాయుడు గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. చెంగల్రాయుడు గారు, రాష్ట్రం చెంగల్రాయుడు గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. ఏమండి శ్రీనివాస్ గారు, మీరు స్పీకర్ స్టైల్లో మీరు ఉండాలి. స్పీకర్ స్థానంలో కంక్లూడ్ చేయండి. పర్మిషన్ తీసుకుని మేము Yes, yes, conclude చేయండి, conclude చేయండి. మాట్లాడాలి. Conclude చేయండి, మీరు conclude చేయండి. 3 పాయింట్లు కూడా చెప్పలేదు. ఒక్క నిమిషం, మాధవ్ గారు, please, చెప్పలేదు. మాట్లాడండి. మేము- Please 1 minute, మీరు please 3,000 1 minute, ఇస్తానని మాధవ్ గారు, please 1 4 minute. దఫాలుగా ఇచ్చారు. అబద్ధాలు మీరు 3,000 ఇస్తానని మాట్లాడడానికి చెప్పి కాదు 4 దఫాలుగా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ఏమండి? నాయుడు గారు అబద్ధాలు Challenge. అధికారం లేకొచ్చా మీరు ఒక్క 3,000 నిమిషం, ఒక్క నిమిషం, మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ గారు, మేము మధ్యలో క్రాస్ పెట్టాలని డిబేట్ వద్దు. ఈ మాధవ్ గారు, ప్రభుత్వం ఉంది. క్రాస్ డిబేట్ వద్దు, మధ్యలో క్రాస్ కాకుండా ఒకసారి కంక్లూడ్ చేయండి. ఎందుకంటే గఫూర్ గారును రామకృష్ణ గారు కూడా వెయిట్ చేస్తున్నారు. వారు కూడా చెంగల్రాయుడు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఆ గఫూర్ సార్ అంటే సబ్జెక్ట్ తో మాట్లాడతాడు సార్ మా కంక్లూడ్ చేయండి, మీరంతా సబ్జెక్టే మాట్లాడినారు ఇంతవరకు. కంక్లూడ్ చేయండి, మమ్మల్ని మీరు ఎందుకు కంక్లూడ్ చేయండి. మాట్లాడివ్వండి. 3,000 రూపాయలు 4 దఫాలు ఇచ్చారు. మేము 4,000 రూపాయలు డే 1 నుంచి